పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, చాలా మంది మన సర్వే వీడియోలు చూసి సిరిపూర్ కాగజ్ నగర్ సర్వే కూడా పెట్టమని చెప్పేసి అడిగినారు. సిరిపూర్ కాగజ్ నియోజకవర్గం ఎప్పుడో సర్వే చేసిన, కానీ దాన్ని నేను ఎక్స్పోజ్ చేయలే. కారణం ఏంటంటే ఇంకా 2-3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలు సర్వే చేసిన తర్వాత పెడదాం అనుకున్నా. కానీ ఏది ఏమైనప్పటికీ వ్యూవర్స్ కోరిక మేరకు సిరిపూర్ కాగజ్ నగర్ సిరిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం సర్వే మీ ముందుకు తీసుకొచ్చిన. దానికంటే ముందు యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, సిరిపూర్ నియోజకవర్గం చాలా స్పెషల్ నియోజకవర్గం. మరి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిరిపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు గెలిచిండు. మరి మన సర్వే ఇప్పుడు ఏం చెప్తాంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పాల్వాయి హరీష్ బాబు గెలుస్తాడా గెలవడా? మరి 2028 లేదా 29 ఎన్నికలు వస్తే పాల్వాయి హరీష్ బాబు పరిస్థితి ఏంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. 2023 ఎన్నికల్లో బీజేపీ పాల్వాయి హరీష్ బాబుకు వచ్చిన ఓటు షేరు 34.09%. మిత్రులారా, ఇక్కడ బీఆర్ఎస్ కోనేరు కోనప్పకు 32.43%. కాంగ్రెస్ నుండి రావి శ్రీనివాస్ నిలబడ్డాడు 4.51%. ఇక బీఎస్పీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబడ్డాడు 23.8%. ఇక్కడ 3 పార్టీలే కాదు, ఇక్కడ 4 పార్టీలు నిలబడ్డాయి. 4 మధ్యలో పోటీ జరిగింది. ఇక్కడనే ఇక్కడ కాంగ్రెస్కు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. మరి ఇక్కడ ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఆర్ఎస్లో కొనసాగుతున్నాడు. అంటే సిరిపూర్ నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశం లేదు 100%. సో అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురి మధ్యలోనే పోటీ ఉండే అవకాశం ఉన్నది. మరి మన సర్వే ఏం చెప్తాంది ఒక్కసారి చూద్దాం. మిత్రులారా, మనం తీసుకున్న శాంపిల్స్ 2436 శాంపిల్స్ తీసుకున్నాం. జూన్ 8, 2026 వరకు చేసిన సర్వే. కాంగ్రెస్ నుంచి వెళ్ళి దండే విఠల్ పేరు చెప్తా ఉన్నారు. ఈసారి అక్కడ కాంగ్రెస్ నుండి దండే విఠల్ నిలబడతారని చెప్తా ఉన్నారు. 23.35% ఓటు షేర్ వచ్చింది. మిత్రులారా, బీఆర్ఎస్ నుండి కోనేరు కోనప్పకు 47.26%. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ పాల్వాయి హరీష్ బాబుకు 28.39%. అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ లేకపోవడం వల్ల రాజకీయ సమీకరణాలు చాలా మారినాయి. 4 మధ్యలో పోటీ ఉండడం వల్ల అతి తక్కువ మెజారిటీతోని పాల్వాయి హరీష్ బాబు అప్పుడు గెలిచిండు. మరి ఇక్కడ ప్రజలు ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సిరిపూర్ నియోజకవర్గంలో మనం తిరుగుతున్నప్పుడు మనం గ్రహించిన విషయాలు ఏంటంటే, ఎక్కువ శాతం మంది బీఆర్ఎస్ పేరు చెప్పిర్రు, కేసీఆర్ పేరు చెప్పిర్రు, కోనేరు కోనప్ప పేరు చెప్పిర్రు. మిత్రులారా, అంటే అక్కడ వ్యక్తిగతంగా కోనేరు కోనప్పకు మంచి పేరే ఉన్నది. ఇంకా రైతులను అడిగితే అక్కడ చెప్పేది ఏంటంటే కేసీఆరే రావాలే అని చెప్పిర్రు. ఇక కాంగ్రెస్ కు వ్యతిరేకత చాలా ఉన్నది. అక్కడ కాంగ్రెస్ నుండి గతంలో రావి నిలబడితే ఇప్పుడు దండే విఠల్ నిలబడే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పారు. కాంగ్రెస్ కు వ్యతిరేకత చాలా ఉన్నది. మిత్రులారా, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత చాలా మందికి ఉన్నది. రేవంత్ రెడ్డి పోవాలే, కేసీఆర్ రావాలి అనే నినాదం అక్కడ నడుస్తూ ఉన్నది. తర్వాత బీజేపీ గురించి మాట్లాడుకుంటే అక్కడ పాల్వాయి హరీష్ బాబుకు మంచి పేరున్నా ఆడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే, పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే అయినాక ఇక్కడ 5 పైసల వంతు పని చేయలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే, ప్రభుత్వం ఉన్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆడ బీజేపీ ఎమ్మెల్యే అయ్యేసరికి పనులు ఏం జరగట్లేదు. మిత్రులారా, కాబట్టి బీజేపీ 2వ స్థానంలో ఉన్నది, అక్కడ కాంగ్రెస్ 3వ స్థానంలో ఉన్నది, బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉన్నది. బీఎస్పీ లేకపోవడం వల్ల కూడా బీజేపీకి కొంత దెబ్బ పడ్డదని కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే సిరిపూర్ కాగజ్ నగర్లో సిరిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప 100% గెలిచే అవకాశం ఉన్నది. ఈ విషయాలు క్లియర్గా చెప్తున్నాం. మిత్రులారా, రాజకీయాలకు అతీతంగా మన సర్వేలు ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా మన స్ట్రాటజీ కంపెనీ పనిచేస్తుంది. రాజకీయాలకు అతీతంగానే నేను మాట్లాడతా. ప్రస్తుతం బీజేపీ నుండి ఓడిపోయే మొదటి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. మనం ఇప్పటికీ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో సర్వే చేసినాం. ఒకటి నిజామాబాద్ అర్బన్లో చేసినాం. నిజామాబాద్ అర్బన్ నుండే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 100% గెలుస్తారు. అక్కడ బీజేపీ గెలుస్తుంది. అంటే ఇంకా 6 ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల సర్వే రిజల్ట్స్ మీ ముందుకు తీసుకురావాలి. అందులో గోషామాలు తీసేస్తే 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరాలు మీ దగ్గరికి తీసుకురావాలి. మిత్రులారా, సో మరి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, జై హింద్, జై భారత్.